ఉద్యమాల ఫలితంగా విప్లవ రాగాల కోయిల విప్లవాల వేగి చుక్క విమలకకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్, తెలంగాణ ఉద్యమకారులు, ఈ తరం గర్వించడంగా గొప్ప వక్త, అనేక మందిని తన మాట ద్వారా ప్రభావితం చేసేటువంటి గొప్ప నాయకుడు, అత్యంతంగా తెలంగాణ తెలుగు సమాజం ఇష్టపడేటువంటి వక్త ప్రొఫెసర్ కాశీమన్న గారికి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని 50 ఏళ్ళుగా ఈ తెలుగు నేల మీద తన రాగంతో, తన మాటతో మాలాంటి వాళ్ళని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడ్డ గొప్ప గాయకుడు, విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్నకు పాదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నది. నుండు నూరేళ్ళు నాగన్న చల్లగా ఉండాలని చెప్పి ఆ పంచభూతాలను, ఆ ప్రకృతిని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఖమ్మంలో సభ అంటే భాస్కరన్న వెనుక అనేక మంది ఉండొచ్చు. భాస్కరన్న వెనుక తన సహచరులు, తన మిత్రులు అందరూ దీనికి కష్టపడవచ్చు కాదనడు, కానీ ఆయన పేరులోనే కాకి ఉంది. ఆ కాకి బలగాన్ని కలిపే శక్తి ఆయనకు ఉంది. ఆయనే భాస్కరన్న. అన్నకు ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద విజయ్తో పాటు అనేక మంది ఈ జిల్లా, ఖమ్మం జిల్లా కవులు, కళాకారులు, ఉద్యమ గాయకులకు నేను పేరు పెట్టిన చేతులెత్తి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఖమ్మం జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లుగా, కళాకారులకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఈ జిల్లా, చాలా మంది సీనియర్ కళాకారులు, చాలా ఏళ్ల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్న కళాకారులు ఉన్నారు. పేరు పేరున ఒక్కరి పేరు చెప్పి కాదు, పేరు పేరున గట్టిగా చప్పట్లతో చేతులెత్తి ఖమ్మం జిల్లా కళాకారులకు, వేదికలో ఉన్నటువంటి వాళ్ళకు పేరు పేరున చేతులెత్తి దండం పెడుతూ, అందశ్రీ అన్న ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి చర్చించుకోవడం నిజంగా లేడు అనేటువంటి బాధ నా గుండె నిండా ఉన్నప్పటికీ ఆయన గురించి మాట్లాడడం అంటేనే ధిక్కార స్వరం గురించి మాట్లాడడం అనే అర్థం. ఆయన గురించి మాట్లాడడం అంటే, ఆయన గురించి మాట్లాడడం అంటేనే తన ఎత్తుగా నిటారుగా నిలబడేటువంటి తత్వం గురించి మాట్లాడడం. ఆయన గురించి మాట్లాడడం అంటేనే తన వంచును తెలవనటువంటి తత్వం గురించి మాట్లాడడం. ఆయన గురించి మాట్లాడడం అంటేనే అట్లా మహోన్నతమైనటువంటి ధిక్కార స్వరం. మట్టి పల్లెల్లో పుట్టి ఎప్పుడో 25-26 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట అనేటువంటి ఒక పల్లెలో తెలంగాణ కోసం కౌలు కళాకారులు ఒక సమ్మేళనం చేస్తే ఆ వేదిక మీద మొట్టమొదటి చూసిన మహానుభావుడు నేను. ఆ వేదిక మీద చూసిన విన్నటువంటి పాట, పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె, తల్లి నీకు వందనాలమ్మో, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకుబాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె, తల్లి నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె, తల్లి నీకు ఆయన పెద్దగాసిన జీవితాన్ని రాశాడు ఆ పాట. పశువులు రాసి ఇంటికి వస్తే పోయిన బూడిది వేడిగా ఉంటే అన్నం ఉన్నట్టు, లేకపోతే అన్నం ఆ ఇంట్లో లేనట్టు అని చెప్పి మళ్ళీపోయినటువంటి జీవితాన్ని రాశాడు. ఆయన తిన్న కలివ పండ్లు, పరిగ పండ్లు, రేగి పండ్లు, కంది పండ్లు, అడవిలో దొరికే ఆ పండు పొలాలు తిని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్న పల్లె నీకు వందనమమ్మా, నన్ను కనిపించి సాధన నా పల్లె అని చెప్పి తన జీవితాన్ని, జీవిత సత్యాన్ని రాశాడు అందశ్రీ అన్న. నిజంగా ఆ పాటతో ఎంతో ఇన్స్పైర్ అయిపోయాం మేము.
ఇట్లా ఉంటుందా జీవితం అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళం. ఒక్కొక్క పాట ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ తెలుగు సమాజంలో ఒక్కొక్క పాట హిస్టారికల్ పేజ్. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా రాయాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ అర్థాన్ని వెతుకున్నోడు అందశ్రీ అన్న, ఆ అర్థాన్ని వెతుకున్నోడు అని చెప్పాడు. సూడాస కాళీ తల్లి సుక్కల్లో జాబిల్లి. ఒక్కసారి మీరు నేను మనం అందరం కలిపి ఆ గొంతు ఎత్తుకుందాం, క్లాప్స్ గొంతు ఎత్తుకుందాం. ఆయన ఆత్మ నిజంగా ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలిగే విధంగా మనందరం గానం చేద్దాం, పాడదాం. చూడాస కాళీ తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడాస కాళీ తల్లి ఊళ్ళో నాగా మల్లి నా పల్లె మాలా వెళ్ళి, మళ్ళీ తప్పంటూ ఉంటే తెలంగాణ ఉద్యమ వేదికల మీద ఈ పాట గంటల తరబడి ప్రజలను కూర్చోబెట్టిన పాట. గట్టిగా చెప్పండి. మళ్ళీ జీవితాన్ని ఆవిష్కరించినటువంటి మహత్తరమైనటువంటి పాట ఇది. అన్ని చేతి వృత్తులు, అన్ని కుల వృత్తులు, పల్లె కల్చరల్, పల్లెంతా ఏంటి, ఏ కులం, ఏ వర్గం, శ్రామిక వర్గం, ఉత్పత్తి కులాలు, వారు చేసినటువంటి పనిని కళ్ళకు కట్టినట్టు మరొకసారి పల్లె జీవితాన్ని ఆ వేదిక మీద చూపించినటువంటి సందర్భం అందశ్రీ అన్న రాసినటువంటి ఆ పాట. ఈ పాట ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి పాట. అట్లా ఒక్కొక్క పాట వినుకుంటే వస్తా ఉంటే ఒళ్ళు ఊపిరైనా నెమ్మలి నాట్యమై ఆడుతా ఉంటాడు. ఆ పాట వింటా ఉంటుంది. ఏం పాటలు? జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జైమారుత జననినాదమై జయగంటను మోగించాలి. ఒకటే జననం అందరాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం. కష్ట నష్టాలన్నదురైనా కాయ దీక్షలో తెలంగాణ జైలు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు చనిపోకుండా చెప్పాడు. తెలంగాణకు పోరాడే శక్తి ఉంది కానీ చనిపోయే శక్తి లేదు, ఎవరు చనిపోవద్దని చెప్పాడు. అందరూ అనండి. లడాయి మానం పిడుగులు పడ్డ మడమడు దింపం, కష్ట నష్టాలను
దేశముకులను దొరకు స్వాముల గడిల నుండి గురించా రజాకారులను తరిమి కొట్టి నైజాంకే కోరి ఇట్లాంటి హిస్టారికల్ పాటలు రాశారు. గట్టిగా చెప్పండి ఉంటున్నా మహానుభావుడు. ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం నిలబడిపోయేటువంటి పాటలు. ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం మాయమైపోతున్నదమ్మా మనుషంగవాడు. ఓ మచ్చుకైనా లేదు సూడు మానవత్వమున్నవాడు. నీతికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎవనడున్నడగాని కంటికి కనరాడు. మాయమైపోతున్నదమ్మా మచ్చుకైనా లేదు సూడు మానవత్వము. ఆయన చెప్పినటువంటి కవిత్వం, ఆయన చెప్పినటువంటి తీరు, ఆయన రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమానికి ఒక లాంగ్ మార్చ్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రానికి ఒక లాంగ్ మార్చ్ గా పనిచేసి యావత్ తెలంగాణను ఏకం చేసినటువంటి చరిత్ర అందశ్రీ అన్న పాటకున్నది. అట్లాంటి మహానుభావునికి ఆయన పాదాలకు తన మంచి అని చెప్తున్నాం. ఖమ్మం కళాక్షేత్రమా, ఖమ్మం కళాక్షేత్రమా, ఇవాళ ఒక గొప్ప మాట చెప్పాలి. అవునన్నా కాదన్నా, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారికి సభా వెంకట చెప్తా ఉన్నాడు. దొరల గడిగిన పరిపాలనలో కవులకు కళాకారులకు ప్రశ్నించే వాళ్ళకు స్థానమే లేకపోతే ఇవాళ పెద్ద మాదిగా వచ్చి పాడవేసిన రేవంత్ రెడ్డి కవుల కళాకారులకు కళలకు గణాలకు ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా ఇవాళ వచ్చినందుకు నేను చెప్తా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజాప్రభుత్వం అది గుర్తించి చేసినా కూడా అందశ్రీ అన్న యొక్క త్యాగం ఈ నేల మీద ఉంది. ఆయన చెమట చుక్కలు ఉన్నాయి. ఆ చెమట చుక్కలు ఉన్న కనుకనే ఇవాళ ఏ ప్రభుత్వం అయినా గుర్తించింది. అది దయా జాలి ప్రేమ కాదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యతగా ఇవాళ భుజావేసుకొని పనిచేసినందుకు గట్టిగా చప్పట్లతో గుర్తు చేస్తా ఉన్నాను. అందశ్రీ అన్న మీద అద్భుతమైనటువంటి పాట మీ ముందుకు నేను త్వరలో తీసుకొస్తాను. గద్దరన్న వర్ధంతి, గద్దరన్న సంతాప సభ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చారు. మనం చాలా మంది కలిసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మొట్టమొదలు ఏ సమస్య ఉన్నా స్పందించేది ఖమ్మం జిల్లా. ఏ సమస్య ఉన్నా స్పందించి పనిచేసేటువంటి ఖమ్మం జిల్లా. ప్రతి కార్యక్రమంలో కలిసికట్టుగా ఉంటారు. ఇవాళ ఆయుధాలు పట్టిన వాళ్ళని చంపచ్చు, ఆలోచన చేసే వాళ్ళని ఎవరు చంపలేరు. ఆయుధాలు పట్టే వాళ్ళని చంపచ్చు, ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళని ఎవరు చంపలేరు. ఎందుకంటే దేశమే ఆలోచిస్తుంది కదా, దేశమే చంపేస్తారా? ఈ లోకమే ఆలోచిస్తుంది కదా, ఈ లోకమే చంపేస్తారా? అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ప్రజలు తిరుగుబాటు కాక ఊరుకోరు, ఉద్యమాల్లో పోరాటాల్లో రాక ఊరుకోరు. మనం అనుకునేటువంటి ఒక వ్యవస్థ అది వెనక ఉందా కానీ ఏదో ఒక రోజు మా రోజు వస్తున్న విశ్వాసంతో మనం ముందుకు పోయాం. అంతిమంగా ప్రజా పోరాటానికి విజయం అయితే గుర్తు చేస్తూ నేను మళ్ళీ చివరిలో పాడతాను. థ్యాంక్ యూ.